సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన సీఎం ఇంట్లో మహిళలు కుటుంబ సభ్యులను కించపరిచేందుకు సోషల్ మీడియాను వేదిక చేసుకుంటూ ఉంటే ఉపేక్షించాలా అని నిలదీశారు. వాట్సాప్ యూజర్ నేమ్తో పాటు ఇతర సాంకేతిక అంశాలు పరిశీలించి విష ప్రచారం కట్టడికి కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 22A భూ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టామన్నారు. 22A వల్ల భూ క్రయ విక్రయాలు పక్కన పెడితే రైతుకు కనీసం యూరియా కూడా రాని దుస్థితి ఏర్పడిందన్నారు. గొడ్డలి ప్రభుత్వం లక్షల ఎకరాల్ని 22Aలో పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుందని సీఎం మండిపడ్డారు. అనంతపురం ఘటనపై టీడీపీ నేతలు ట్రాప్లో పడకుండా అప్రమత్తమయ్యారని అన్నారు. ప్రత్యర్థి క్రిమినల్ నేపథ్యం అందరికీ తెలిసిందేనన్న చంద్రబాబు హింస కుట్రను బహిర్గతం చేయడంతో పాటు అరాచకం జరగకుండా అడ్డుకుంటామన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై స్పందించిన సీఎం ఆ సంక్షోభం ఇప్పట్లో తగ్గేలా లేదని అన్నారు. సంక్షోభం ఇంకా పెరిగేటట్టే ఉందని అన్నారు. కొందరి విధానాల వల్ల ప్రపంచమంతా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా ఉందని వ్యాఖ్యానించారు.